హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ఇవాళ తారీఖు ఆగస్టు 3. ఇవాళ కొన్ని పరీక్షలకి చివరి రోజు, కొన్ని పరీక్షలకి మొదటి రోజు. మరి దేనికి చివరి రోజు, దేనికి మీరు అప్లై చేసుకోవచ్చు, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 3కి సంబంధించి వివరాల్లోకి వెళితే ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి ఇవాళే ఆఖరి తేదీ. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ అది ముందే ఎక్స్టెండ్ అయ్యి ఆగస్టు 3కి వచ్చింది. అండ్ మీకోసం వేకెన్సీలు కూడా ముందే పెంచాడు. అందుకని ఈ అవకాశాన్ని సద్వినియోగం ఇప్పుడైనా చేసుకో. బెటర్ లేట్ దెన్ నెవర్. ఎస్ఎస్సి ఎంటీఎస్ కి అప్లై చేయాలి అంటే వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ నువ్వు గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు డిఎస్సి రాయాలి. కానీ డిఎస్సి రాయాలి అంటే ముందు నువ్వు టెట్ క్వాలిఫై అవ్వాలి. మరి టెట్ రాయకపోతే ఎట్లా? మరి టెట్కి రాయాలంటే టెట్కి అప్లై అయితే చేయాలి కదా. టెట్కి అప్లై చేయడానికి ఇవాళే ఆఖరి తేదీ. నాకెందుకు ఇంత చివరిలో చెప్తున్నారు అని మీరు అనొచ్చు. వెల్, నేను చివరిలో చెప్పట్లేదు. మేము ఆల్రెడీ 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము ఇవాళ లాస్ట్ డేట్ అని. నువ్వే పట్టించుకోలేదు, అందుకే చెప్తున్నాను. శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో రోజు రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ వస్తుంది. నువ్వు కనుక రోజు చూస్తూ ఉన్నావు అనుకో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్, అటు ఆర్ఆర్బి, ఇటు ఎస్ఎస్సి, ఇటు బ్యాంకింగ్, ఏది ఏమైనా ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు పూర్తిగా తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది. అందుకని వెంటనే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. సో ఏపీ టెట్కి సంబంధించి ఇవాళ ఆఖరి తేదీ. ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ చూసుకుని ఈ క్వాలిఫికేషన్స్ మీరు సాటిస్ఫై చేస్తే ఏపీ టెట్కి అప్లై చెయ్యి. తర్వాత ఇండియన్ నేవీకి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఒక స్పెషల్ ఎలిజిబిలిటీ ఉండాలి. అదేంటంటే మీకు పెళ్ళి అవ్వకూడదు. మీరు పెళ్ళి అవ్వకపోతేనే ఈ ఉద్యోగానికి అర్హులు. 18 వేకెన్సీలు మటుకే ఉన్నాయి. 16వ తారీఖు చివరి తేదీ. ఏజ్ కూడా చూసుకోండి, చాలా తక్కువ. అండ్ మోర్ ఓవర్ రేంజ్ కూడా చాలా తక్కువగా ఉంది. దీనికి అప్లై చేయాలంటే వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళండి. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామ్ 312 వేకెన్సీలు. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు. పోస్టును బట్టి మాస్టర్స్ డిగ్రీ కావాల్సి ఉంటుంది. 25 ఆగస్ట్ చివరి తేదీ. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి. ఐబిపిఎస్ కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పిఓ. దీనికి సంబంధించి 4455 వేకెన్సీలు ఉన్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ అర్హులు. కాకపోతే ఒకటి క్వాలిఫికేషన్స్ పరంగా కానీ ఏజ్ లిమిట్ పరంగా కానీ మీరు వీటిని సాటిస్ఫై చేస్తున్నారా లేదా అనేది ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీకు మీరుగా అనలైజ్ చేసుకుని అప్పుడు అప్లై చేయండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 ఆగస్ట్. దీనికి అప్లై చేయాలంటే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఐబిపిఎస్ కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ యొక్క రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. 896 వేకెన్సీలు. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు పోస్టును బట్టి బ్యాచిలర్ లేదు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దీనికి కూడా అప్లై చేయాలంటే చివరి తేదీ 21 ఆగస్ట్. ఐబిపిఎస్ కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్కి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అండ్ మీరు ఎటువంటి విధంగా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇదే పీడిఎఫ్ శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. సో దట్ మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. అలానే ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ అంటే ఎన్ఎంఎల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 144 వేకెన్సీలు. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. పోస్టును బట్టి డిప్లొమా కావాలి. అప్లై చేయాలి అంటే ఆగస్టు 5 చివరి తేదీ. అంటే సోమవారం చివరి తేదీ. ఆదివారం సర్వర్లు పని చేయకపోవచ్చు. అందుకే నువ్వే ఇబ్బందుల్లో పడతావు. ఆలోచించకుండా వెంటనే అప్లై చేయి. గుర్తుపెట్టుకో, ఎన్టీపీసీ చిన్న కంపెనీ కాదు, అది ఒక పెద్ద మహారత్న కంపెనీ. అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళు. అలానే ఎస్బీఐకి సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. జీతం బాగా ఎక్కువగా ఇస్తారు. ఇది సంవత్సరానికి ఇచ్చే జీతం పోస్టులను బట్టి. 23 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు కూడా అర్హులంట. 1040 వేకెన్సీలు ఉన్నాయి. ఎంబీఏ కంపల్సరీ ఉండాలి, లేదంటే నిన్ను తీసుకోరు. కనీసం 5 సంవత్సరాల అనుభవం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, లేదంటే అస్సలు పట్టించుకోరు. అప్లై చేయాలంటే ఆఖరి తేదీ 8 ఆగస్ట్. ఇవాళ ఆల్రెడీ 3, 4 ఆదివారం. ఎంజాయ్ చేస్తావు. 5, 6, 7 3 రోజుల మట్టుకే ఉంది. అప్లై చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఈ లింక్ లోకి వెళ్ళు.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఉంది కదా, దాంట్లో ఒక నీకు జాబ్ రావాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తుంది లింక్ అప్లై చేయి. వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి? 115. ఏజ్ లిమిట్ 33 అండ్ దట్టు అది మాక్సిమం ఏజ్ లిమిట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టును బట్టి బీటెక్ కానీ ఐటీఐ కానీ చేసి ఉండాలి. అలానే ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే అగైన్ ఎస్, పోస్టులను బట్టి కొన్నిటికి 1 సంవత్సరం, కొన్నిటికి 2 సంవత్సరాలు, కొన్నిటికి 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లై చేయాలంటే ఆఖరి తేదీ 8 ఆగస్టు. అలానే మీరు కనుక ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పిసి ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరే అంటారు అవును సార్ మీరు చెప్పింది నిజమే అని. అలానే మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో మీకు డైలీ ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్ అని, దస్కా దమ్ అని, అలానే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అని, డైలీ జాబ్ అలర్ట్స్ అని ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వస్తుంది కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. సో ఏది ఏమైనా కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353 9010701353కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. అలానే పోటీ పరీక్షలకి సంబంధించి ది బెస్ట్ యాప్ అయిన కాంపీట్ మైండ్స్ మీరు ఎలాగో నమ్ముతూ వస్తున్నారు కాబట్టి ఇలానే మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.